హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో అందరికీ తెలిసిన విషయమే. మరి ఏంటంటే ఆల్రెడీ మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొన్ని అభ్యంతరాలు రావడంతో మళ్ళీ నోటిఫికేషన్ను సవరించి తెలుగులోనే ఎగ్జామ్ ఉండే విధంగా మళ్ళీ రీనోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సి. ఈ మంత్ 31 వరకు అప్లై చేసుకోవడానికి కూడా వీలు కల్పించడం జరిగింది. చాలామంది కామెంట్ రూపంలో అడిగారు, సార్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. మరి విద్యార్హత ఎంత ఉండాలి, ఏజ్, హైట్, చెస్ట్, సెలక్షన్ ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ నెల 21 నుండి మనకు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్దాం. చిన్న లైక్ చేయండి. ముందుగా మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, ఇది ఏపీపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా. నోటిఫికేషన్ నెంబర్ 8/2023, డేట్ 16/8/2023 సప్లిమెంటల్ నోటిఫికేషన్ అంటూ మనకు విడుదల చేశారు. మరి అంతకంటే ముందుగా చూడండి ఫ్రెండ్స్, కొంచెం కిందికి వెళ్ళగానే మీకు ఈ నోటిఫికేషన్, అసలైన నోటిఫికేషన్ అయితే కనిపిస్తుందండి. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి కూడా మీరు ఈ యొక్క అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? పైన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు, కిందనే చూడండి ఫ్రెండ్స్ 39/2022 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు కంప్లీట్గా ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. చూద్దాం ఇప్పుడు. ఈ నోటిఫికేషన్ మనకి 30వ తారీఖు 9వ నెల 2022 విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా? మరి దీనికి పే స్కేల్ ఎంత ఉంటుంది అని మనం చూసినట్లయితే 31,460 నుంచి 84,970 రూపీస్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆర్పిఎస్ చూసినట్లయితే 48,440 నుంచి 1,37,200 వరకు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. మరి 21 నుండి 21 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి అందరూ కూడా అప్లై అయితే దీనికి చేసుకోవచ్చు. యాజ్ పర్ ద రిజర్వేషన్ ప్రకారము దీంట్లో వయోపరిమితి కూడా కల్పించడం కూడా జరుగుతుందండి, గమనించాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, 1.5 అనేటువంటి పాయింట్ దగ్గర చూడండి, ఇంగ్లీష్ ఓన్లీ అని ఉంది కదా, దీని దగ్గరనే అసలు సమస్య అంతా వచ్చి పడింది. చాలామంది అభ్యర్థులు కోర్టులో కేసు వేయడంతో పేపర్ 1ని కంప్లీట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉండే విధంగా ఇప్పుడు తీర్పించి మళ్ళీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వడానికి గల కారణము ఇదే అండి. ఓకే, నెక్స్ట్ మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. దీనికి అందరూ కూడా గమనించాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ మొత్తం 15 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే మనము చూడవచ్చు. ప్రీవియస్గా 2 ఉన్నాయి, తర్వాత 15.
మరి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, సో పోలీస్ అభ్యర్థికి ఉండాల్సినటువంటి ఆ, ఏంటి అంటే హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, హెల్తీ కావచ్చు, అవన్నీ కూడా ఉండాలి ఇక్కడ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కంప్లీట్గా చూసేద్దాము. మస్ట్ హ్యాడ్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆఫ్ అ యూనివర్సిటీ ఇన్ ఇండియా. మీరు ఏంటి ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వారైతే ఎలిజిబుల్. లేదా ఒకవేళ మీకు ఆ డిగ్రీ లేదు, తర్వాత ఏంటి ఆప్షన్, మస్ట్ హోల్డ్ ఏ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. డిప్లొమా ఉన్నా సరిపోతుంది. అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ టెక్నాలజికల్ డిప్లొమా ఎగ్జామినేషన్ బోర్డ్ హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఐదర్ బీటెక్ డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నా చాలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో. అండ్ మస్ట్ హోల్డ్ ఏ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 3 years అండి. అంటే మీ దగ్గర లైసెన్స్ ఉండాలి, 3 years బ్యాక్ మీరు తీసుకొని అయితే ఉండాలి. సో మీకు డిప్లొమా ఉన్నట్లయితే, ఇది డిప్లొమా వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి, డిప్లొమా ఉన్న వాళ్ళకి. ప్లస్ నెక్స్ట్ ప్రొవైడ్ దట్ వేర్ పర్సన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ ఆర్ నాట్ అవైలబుల్, పర్సన్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ మే బీ అపాయింటెడ్ అంటూ తెలియజేశారు. సో అంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరిగా దీనికి ఉండాలి. ఒకవేళ డిప్లొమా చేస్తున్నట్లు, ఒకవేళ మీరు డైరెక్ట్గా డిగ్రీనే మెకానికల్ ఇంజనీరింగ్ చేసి లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ డిప్లొమా అయితే మాత్రము ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెయిట్ కానీ అంటే ట్రాన్స్పోర్ట్ కానీ, లేదా మామూలుది అయితే 3 years ఎక్స్పీరియన్స్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ ఉంటే సరిపోతుందంటూ తెలియజేశారు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏంటండి, సో దాన్ని కూడా చూద్దాం. ఫర్ మెన్ ద మినిమమ్ హైట్ మస్ట్ బీ నాట్ లెస్ దెన్ 165 centimeters, 165 సెంటీమీటర్ల హైట్ తప్పకుండా ఉండాలి. ఓకేనా. అండ్ మస్ట్ నాట్ బీ లెస్ దెన్ చెస్ట్ must not be less than 86.3 centimeters around the chest on full inspiration with a minimum expansion of 5 centimeter. అంటే చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్లు ఉండాలి, ఊపిరి పీల్చినప్పుడు ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్లు పెరగాలి. ఓకే. ఫర్ మెన్ ఎస్సీ ఎస్టీ అండ్ అబొరిజినల్ ట్రైబ్స్కి ఎంత ఉండాలి, ద మినిమమ్ హైట్ మస్ట్ నాట్ బీ లెస్ దెన్ 160 ఉంటే సరిపోతుందండి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అండ్ ట్రైబల్ ఏరియా అంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వారికి. అంతేకాకుండా చెస్ట్ వచ్చేసి 83.80 ఉంటే సరిపోతుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా 5 సెంటీమీటర్లు పెరగాలి. ఉమెన్కి అయితే ద హైట్ షిల్ నాట్ బీ లెస్ దెన్ 157.5 ఉండాలి. ఓకే. చెస్ట్ వచ్చేసి 82.30, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరిగే విధంగా తప్పకుండా ఉండాలి మెజర్మెంట్స్. నెక్స్ట్ ఫర్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ అబొరిజినల్ ట్రైబ్స్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ద మినిమమ్ హైట్ మస్ట్ నాట్ లెస్ దెన్ 152.5 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ 79.80 సెంటీమీటర్స్. పైందేమో ఎవరికి, ఎస్సీ ఎస్టీ మెన్కి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. చెస్ట్ కూడా 79.80 సెంటీమీటర్స్ అయితే ఉంటే సరిపోతుందండి. ఎక్స్పాన్షన్ 5 అయితే ఉండాలి, 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, మరి సైట్ అయితే ఉండకూడదండి, అందరూ కూడా గమనించాలి. డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలి, నియర్ విజన్ 0.5 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ లెఫ్ట్ హై డిస్టెన్స్ వచ్చేసి 6/6 ఉండాలి, నియర్ విజన్ 0.5 అయితే తప్పకుండా ఉండాలి. రిజర్వేషన్ అయితే యాజ్ పర్ ద రిజర్వేషన్ ప్రకారం మనకు ఈ నోటిఫికేషన్ని ఫిల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటిస్తారు. లోకల్ అభ్యర్థులు ఏ విధంగా పరిగణించబడతారని కూడా ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా పెద్ద పోస్టులు అండి ఇవి, గ్రూప్ 2 లెవెల్ పోస్టులుగా వీటిని మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో మరి 21 నుంచి 36 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా
మరి 5 సంవత్సరాల వయోపరిమితి, 3 ఇయర్స్ వయోపరిమితి, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి అయితే 3 ఇయర్స్ వయోపరిమితిని కూడా ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందంటూ ఇక్కడ మనకు తెలియజేశారు. ఏ విధంగా అప్లై చేయాలంటే సింపుల్ అండి. 21వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ముందుగా మనం ఓటీపీఆర్ అయితే రిజిస్టర్ అవ్వాలి. ఓకే, ఒకవేళ మీకు ఆల్రెడీ ఓటీపీఆర్ ఉన్నట్లయితే దానికి లాగిన్ అయ్యేసి మీరు అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఆల్రెడీ ఒకవేళ మీరు అప్లై చేశారనుకోండి, నోటిఫికేషన్ అప్పుడే మళ్ళీ చేయనవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆల్రెడీ చేస్తే మళ్ళీ చేయనవసరం లేదు. ఒకవేళ కొత్త వారైతే అప్పుడు అప్లై చేయనట్లయితే తప్పకుండా చేయండి. ఓకే, 9వ నెల 2022న నోటిఫికేషన్ వచ్చినప్పుడే అప్లై చేస్తే మళ్ళీ చేయనవసరం లేదు. కొత్త వారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. ఫీ వచ్చేసి 250 రూపాయలండి. ఓకే, 80 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. ఓకేనా. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 80 రూపాయలు ఎగ్జంప్షన్గా ఉండడం అయితే చూడవచ్చు. సో గాయస్, మరి ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీకు ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే వివరాలు కనుక మనము చూసినట్లయితే ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 15 ఉన్నట్లుగా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మనకి. పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయండి. మొత్తం 300 మార్కులకు గాను. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ వచ్చేసి 150 మార్కులకు గాను ఉంటుంది. సబ్జెక్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా స్టాండర్డ్లో ఉంటుందండి, 150 మార్కులు. ఒక 2 పేపర్లు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 3 తప్పుగా ఆన్సర్ చేస్తే 1 మార్క్ అయితే కట్ అవుతుంది. ఓకేనా. జిఎస్ అయితే అందరికి సేమే ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి పేపర్ 1. ఓకే, పేపర్ 2 మాత్రము తప్పకుండా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. జిఎస్కి అయితే సేమ్ సిలబస్ అండి. అన్ని ఎగ్జామ్స్కి ఉండేటువంటి సిలబసే ఇక్కడ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, బైఫర్కేషన్ అవే ఉంటాయి సేమ్. ఇక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే డిప్లొమా స్టాండర్డ్, మీరు డిప్లొమాలో చదివినటువంటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సేమ్ అదే ఉంటుంది ఇక్కడ. ఓకే, సో గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.